మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రహణ ప్రభావం లేకుండా మనం జీవించలేము. ప్రతి గ్రహం యొక్క ప్రభావం గ్రహణం అనేదే గ్రహాలతో కూడుకున్నది. ప్రతి గ్రహం మనిషి మీద పడుతూనే ఉంటది. ఏదైనా ఒక గ్రహం యొక్క వీక్షణం ఆగిపోయింది అంటే, ఆ గ్రహం నుంచి వచ్చే వేవ్స్ మనకు ఆగిపోతాయి. మన దినచర్యలో ఎప్పుడు ఆ గ్రహం వల్ల జరిగేది మనకు అక్కడికి ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మనకు దాని నుంచి వచ్చే ప్రభావాలన్నీ గూడా వ్యతిరేకంగా మారిపోతాయి. ఎప్పుడైతే గ్రహ ప్రభావం మన మీద ఉందో, వచ్చే దుష్ట శక్తుల ప్రభావం తగ్గి, మన గ్రహాల వల్ల మనకు తేజస్సుననేది పెరుగుతా ఉంటది. ఏదైనా ఒక గ్రహం ప్రభావం తగ్గిపోయింది. తగ్గినప్పుడు ఎవరి ప్రభావం పెరుగుతది? దుష్ట శక్తుల ప్రభావం మనిషి మీదకొచ్చేస్తది. అందుకనే గ్రహణం అనగానే దానికి ఎన్నో జెప్తారు బ్రాహ్మణులు. ఇలా జేయాలి, అలా జేయాలి. అలా కాకుండా గూడా సైన్స్ పరంగా వాదించి అది లేదు, ఇది లేదు అనేవాళ్ళు గూడా ఉన్నారు. కానీ ఆ సైన్స్ గూడా మనకు నిరూపించినయి చానా ఉన్నాయి. గ్రహణ టైంలో ఇలా ఉంటే ఇలా జరుగుతదని సైన్స్ పరంగా గూడా నిర్ణయించిన వాళ్ళు చానా ఉన్నాయి. వాటి గురించే చెప్తాను. సూర్య, చంద్రులు భూమి యొక్క ప్రభావం చేత గ్రహణాలు ఏర్పడతాయి. ఒకటే కక్షలోకొచ్చినప్పుడు సూర్య, చంద్రుల యొక్క ప్రభావం అనేది భూమి మీదకి రాకుండా ఉండిపోతది. ఆ సూర్య, చంద్రుల యొక్క ప్రభావం చేతనే ఒక ఆకు మంచి గ్రీన్‌గా మారాలంటే సూర్యకాంతి అవసరం. అలాంటిది మనిషి మీదకే సూర్యుని యొక్క ప్రభావము, చంద్రుడి యొక్క ప్రభావం అనేది రాకుండా ఉన్నప్పుడు మనిషి ఇంకెన్ని లోటుపాట్లకు గురవుతాడు. ఆ సూర్యరశ్మి లేకపోవడం వల్ల జరిగేదని గూడా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఆ టైంలో గ్రహణ టైంలో మీకు ఇలా పని చేయొద్దు, అలా పని చేయొద్దు, గ్రహం యొక్క నీడలు మనకు పడొద్దు, మీరు సరిగ్గా ఇంట్లోనే ఉండాలి, ఎలాంటివి జరపొద్దు, ఆ టైంలో డోర్లు వేయొద్దు, ట్యాప్‌లు తింపొద్దు ఇవన్నీ చెప్తా ఉంటారు. ఎందుకు బ్రాహ్మణుడు చెప్తాడంటే, ఆ టైంలో సూర్యుడి వల్ల వచ్చే కిరణాలు ఆగిపోతున్నాయి మన మీద. చంద్రుడి వల్ల వచ్చే కిరణాలు ఆగిపోతున్నాయి. ఆగిపోయినప్పుడు ఆ పిండం అనేది ఎదిగేది సూర్య, చంద్రుల యొక్క కలయికతోని. ఆ పిండం ఎదుగుదల ఆ టైంలో నిశ్చలంగా ఉంటది. ఎలాంటి పెరుగుదల అనేది ఉండదు. ఆ టైంలో పెరుగుదల లేనప్పుడు బ్లడ్ అనేది ఆ పిండానికి అందే టైంలో ఆ బ్లడ్ గూడా అందుకోలేని పరిస్థితిలో పిండం ఉంటది. ఆ టైంలో మనం అటు ఇటు కదలడం వల్ల, ఏదైనా జరపడం వలన, ఎక్కువ సౌండ్ వినడం వలన ఆ పిండానికి లోపం ఏర్పడుతుంది. ఆ లోపం ఏర్పడ్డప్పుడు మళ్ళీ గ్రహణ ఛాయలు వీడగానే ఆ పిండంలో లోపం అనేది ఏర్పడతది. లోపం అలానే ఉంటది. మళ్ళీ తెల్లారి నుంచి ఆ పిండం యొక్క ప్రభావం మళ్ళీ పెరుగుతా ఉంటది. పుట్టిన తర్వాత ఎలాంటి లక్షణాలతో పుడతారంటే, మామూలుగా కొందరికి జ్ఞానం లేకుండా పుడతారు ఆ టైంలో. కొందరికి ముక్కు దగ్గర, కొందరికి చెవి దగ్గర కాటుతో పుడతారు. కొందరికి మూతి దగ్గర కాటుతో పుడతారు. ఇవన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయి? కేవలం గ్రహణం పట్టిన టైంలో వచ్చే వీక్షణాలు ఆగిపోయాయి. పిండం ఎదుగుదల అక్కడ ఆగిపోయింది. ఆ టైంలో మనం కదలికలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, పిండానికి నిశ్చలత్వం ఇయ్యనప్పుడు, ఆ పిండం కదిలింది అంటే ఏమీ లేదు. ఆ టైంలో అలా ఉన్నదాన్ని కదిలించామంటే ఏదో ఒక దగ్గర మనకు ఆ లోపం ఏర్పడుతూ ఉంటుంది. ఆ లోపం రావడానికి కారణం ఆ సూర్య, చంద్రుల వీక్షణ దృష్టి ఆగిపోయింది. క్రమం తప్పకుండా పెరిగే పిండం ఆ టైంలో మాత్రం పెరగకుండా అలానే ఉంటుందట. అలాంటి టైంలో పిండాన్ని డిస్టర్బ్ చేస్తే మా పుట్టే పిల్లవాడికి అక్కడో, ఇక్కడో డిస్టర్బ్‌గా పుడతాడు. కాబట్టి ఆ టైంలో ఎలాంటి పని చేయొద్దు అనడానికి కారణాలు వీటి వలన. సైన్స్ పరంగా గూడా ఆ టైంలో పని చేసే టైంలో ఏవైతే చేయొద్దు అనే టైంలో అలా చేస్తున్న తర్వాత డెలివరీ తర్వాత లోపాలని గూడా గుర్తించిన వాళ్ళున్నారు సైన్స్ పరంగా. కాబట్టి ఆ గ్రహణాలనే టైంలో మనం జాగ్రత్తలు పాటించడం. ఒక 2 గంటలు పట్టిన గ్రహణానికి ఒక 2 గంటలు జాగ్రత్తలు తీసుకుంటే పోయిందేం లేదు గదా! మరి మనం గూడా మనకు శాస్త్రం, వేదం ఎలా అయితే చెప్పిందో ఆ విధంగా నడుచుకోవడంలో తప్పు లేదు గదా! మనకు చంద్రగ్రహణం ఉంది గానీ మన సైడ్ ఎలాంటి గ్రహణాలు లేవు. వేరే దేశాలలో ఆ గ్రహణ ప్రభావాలున్నాయి. మన తెలంగాణలో ఎలాంటి గ్రహణం ఈ సంవత్సరం లేదు. ఉగాది వచ్చే వరకు గూడా మనకెలాంటి గ్రహణాలు లేవు. ఒకటే గ్రహణం అక్టోబర్‌లో ఉండే అదయిపోయింది. ఈ సంవత్సరం మొత్తం గూడా ఒకటే గ్రహణం ఉండే. అది అక్టోబర్‌లో అయిపోయింది. ఇప్పుడు గ్రహణ గురించి మానవులు గానీ, గర్భిణీలు గానీ ఈ టైంలో రేపు కామన్ పున్నమ రోజు వచ్చే గ్రహణానికి తెలంగాణలో ఉన్న ఏ జనాలు గూడా
పాటించే అవసరము గ్రహణానికి వస్తదేమో, ఏదైనా జరుగుతదేమో, గ్రహణం ఉందేమో, అసలు గ్రహణం యొక్క ప్రభావం మన తెలంగాణ మీద లేదు. మనం పాటించే అవసరం అసలే లేదు. ప్రశాంతంగా హాయిగా పండగ చేసుకోండి, కామదహనము చేసుకోండి, కామును పున్నమ చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది గ్రహణ ఛాయలు మనకు లేవు. మనం హోలీ పండుగ ఎప్పుడు ఎలా జరుపుకుంటామో అలా హ్యాపీగా అందరూ జరుపుకొని మంచి ఆయురారోగ్యాలతో ఉండవలసిందిగా కోరుచున్నాను.